ముల్దారం కట్టినోడికి ముల్దారం లేనోడికి మధ్య పోటీ. నిజంగా ముల్దారం కట్టి మీకు ఉంటే జుబ్లీ హిల్స్లా వారు వంశ లెక్క ఒక్కడి పోయి బొట్టు ఉన్నోళ్ళకు బొట్టు లేనోళ్ళకు మధ్య పోటీ, గాజులు వేసుకున్నోళ్ళకు గాజులు లేనోళ్ళకు మధ్య పోటీ. బొట్టు పెట్టుకొని మీరు దుర్గమ్మ లక్ష్మమ్మ అయితే మీరు ఇటు ఓటేయండి, లేకుంటే అటు ఓటేయండి. ఈ బస్తీని ఈ జుబ్లీస్ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆగండి ప్లీజ్ ఫోకస్ లాస్ట్ గట్టిగా జుబ్లీస్ లో కాంగ్రెస్ వాళ్ళు ఖాన్ బేగం నగర్ గా మార్చుతున్నారు. ఒప్పుకుంటారా? ఖాన్ బేగం నగర్ గా మార్చాలనుకుంటున్నారు. మనమే గెలిస్తే ఈ జుబ్లీస్ ను సీతారాం నగర్ గా మార్చుతాం. సీతారాం నగర్ అవునా ఖాన్ బేగం నగర్ గా ఉన్నా ఒక్కసారి జుబ్లీస్ వాళ్ళు అర్థం చేసుకోరన్నా. ఇచ్చేది పోతుందన్న బయట పోతే హిందువులు ఓట్లేక మారాలన్నా. ఎప్పుడన్నా ఓట్లు ఎప్పుడన్నా ఎప్పుడు మనకు గుర్తేది ఏ గుర్తు? సీరియల్ నెంబర్ ఎంత అంటే ప్యూరే కదా, టూబో లేరు కదా, అటు ఇటు కారణంలో లేరు కదా, అంతా వద్దన కనక వద్దన్నది. ఈ జోషు ఇలా ఒక్క రోజు కాదన్న, ఇంకా 4 రోజులు ఉండాలి. 4 రోజులు ఉండాలి. మీరు ఓట్లు వేయించాలి, మీరు ఓట్లు వేయాలి, ఓట్లు వేయించాలి. ఎన్ని గంటలకు పోవాలి? పొద్దున 7 గంటలకే పెళ్లిలో పోతారు కదా, అంటే ఫుల్ తయారై సకుటుంబ సమేతంగా గంట సేపు తయారు కాకుండా వల్ల సకుటుంబంగా సమేతంగా పోయి ఓట్లు. మీరు ఓట్లు లేకుంటే రేవంత్ రెడ్డి ఆ చిట్ట టిల్లు ఉన్నాడు. వాళ్ళ సంగతి చెప్తా. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? 40,000 బుర్కలు తెప్పించినట. మా అమ్మలక్కలు మళ్ళా ఇంట్లో పొద్దున్నేసి టీవీ సీరియల్లో ఇట్లా భర్త కోసమో కొడుకుల కోసమో టిఫిన్లు చికెన్లు మటన్లు వేస్తే మన కొంప మునిగట్టే ఆ బుర్కలు వచ్చి అన్ని ఓట్లేసిపోతారు. ఎందుకంటే ముస్లిం ఆడలు కూడా మనకే ఓటేస్తుంటారు. మన ఆడబిడ్డలు కదా, మోడీ చెల్లెలు అందరూ కూడా. కాబట్టి వాళ్ళు కూడా మనకు ఓట్లు వేస్తారని చెప్పి 40,000 బుర్కలు ఇక్కడ దొరకకుండా పాకిస్తాన్గా తెప్పించినట. అన్న ఇది హిందూ ముస్లిం మధ్య వారన్న. హిందూ నేను ఇక్కడ భయపడ్డాను కదన్న. వారు వంచరా మాకు వచ్చింది వారు వంచలకనే బండి సంజయ్ ఓన్లీ హిందూ. గవి నడగదన్న కదా, ఉంటే పీతే బతికిన హిందూ 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 దానికోసం బతకాలన్నా. ఇవాళ జుబ్లీస్ లో జరిగేది హిందూ ముస్లిం మధ్య యుద్ధం జరుగుతున్నది. 80% ఉన్న హిందువులు గెలుస్తారా, 20% ఉన్న తుర్కోలు గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ తుర్కోల వైపున్నది, భారతీయ జనతా పార్టీ హిందువుల వైపున్నది. బస్తీ మే సవాల్, జుబ్లీస్ మే సవాల్. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలంటే జుబ్లీస్ లో హిందువులంతా ఒక్కటిగాని భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ రాజ్యంగా మారుస్తాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి టోపీ పెట్టుకొని సిగ్గు లేకుండా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని వాగుతున్నట్టే నేను చెప్తున్నా. హిందూ అంటే బీజేపీ అంటే హిందూ. ఎక్కడ వెనుకలు వేసినారు. మా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూను ఓటు బ్యాంక్ గా తయారు చేయడమే మా లక్ష్యం. ఎప్పుడన్నా ఇలా ఎన్నికల్లో వచ్చినాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీ పరిస్థితికి వచ్చిరన్న. ఇక్కడ అనేక సమస్యలు అన్నా. హెచ్ఎం కమ్యూనిటీ హాల్ ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తలేదన్నా. అది పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందన్న. వర్షం వస్తే ఈ ఏరియా మొత్తం మునిగిపోతుందన్న. మొత్తం మునిగిపోతుందన్న. అడ్డగోలు నల్లా బిల్లు వస్తున్నాయని, రోడ్లు వెడల్పు లేవన్నా, ఏమీ సమస్యలు లేవన్నా.